నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఫోన్లను తెగ వినియోగిస్తున్నారు. ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేకపోతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. దాని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో. ముఖ్యంగా చిన్న పిల్లలు ఫోన్ చూడకుండా కనీసం ముద్ద కూడా తినరు. ఇలా ఎవరి పిల్లలైనా ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నారంటే వారికి ఓ వ్యాధి సోకిందని అనుమానించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు పిల్లలకు ఫోన్ అలవాటు చేసింది పెద్దలే. పిల్లలు తినకపోయినా, అల్లరి చేస్తున్నా, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు గోల చేయకుండా ఉండేందుకు వారికి మొబైల్ ఫోన్లు అందజేస్తారు. పిల్లలకు కథలు చెప్పే బదులు ఫోన్లలో కథలు చూడమని తల్లిదండ్రులు ఇంకా ప్రోత్సహిస్తున్నారు. నిత్యం వివిధ పనుల్లో బిజీగా ఉండే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పిల్లలతో ఆడుకునే సమయం ఉండట్లేదు. కొన్ని ఇళ్లలో ఉండేది కూడా ముగ్గురే కావడంతో పిల్లలతో ఆడుకోవడానికి ఎవరూ ఉండరు. దీంతో పిల్లలు ఫోన్లు, టీవీలకు అలవాటు పడిపోతున్నారు. ఈ పరిస్థితి ఉన్న పిల్లలు ఇతర వ్యక్తులతో మాట్లాడడం, సంభాషించడం చేయలేరు. ఏడాది నుండి 3 ఏళ్లలోపు పిల్లలకు ఈ ప్రమాదం ఎక్కువగా పొంచి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వర్చువల్ గా ఆటిజంకు స్పష్టమైన లక్షణాలంటూ ఏమీ చెప్పలేము. ఈ వ్యాధి కలిగిన పిల్లలు దూకుడు ప్రవర్తన కలిగి ఉంటారు. తరచుగా అశాంతికి గురవుతారు. ఏకాగ్రత, నిద్రలేమి సమస్యలు వేధిస్తూ ఉంటుంది. అయితే స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్ థెరపీ, పర్సనాలిటీ డెవలప్మెంట్ థెరపీ ద్వారా వర్చువల్ ఆటిజం ఉన్న పిల్లలను మామూలు స్థితిలోకి తెచ్చే ప్రయత్నాలు చేయవచ్చని చెబుతున్నారు.